తిరుపతి జిల్లా తిరుపతి నియోజకవర్గ ఎంపీ నియోజకవర్గ ప్రజలందరికీ చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నా. అలాగే గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ రెండు నియోజకవర్గాలు కూడా నేను ఎంతో ఆశతో ప్రజల్లో ఉండాలని చెప్పి కోరుకున్నందుకు నాకు ఒకసారి ఎంపీగా తిరుపతి ఎంపీ నియోజకవర్గ ప్రజలు, ఒకసారి ఎమ్మెల్యేగా గూడూరు నియోజకవర్గ ప్రజలు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. వారికి నా కుటుంబం తరఫున, నా తరఫున చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాం. అప్పుడు మరలా ప్రజల్లో ఉండడానికి అవకాశము ఇవ్వనప్పుడు, లేదు నామినేటెడ్ పోస్టులు ఇస్తాము అని చెప్పినప్పుడు నాకు వేరే మార్గం లేక మొట్టమొదటి నుంచి కూడా ఆ పార్టీలో, వైఎస్ఆర్ పార్టీలో ఉండి నేను కూడా దీక్షలు అవన్నీ చేసి పార్టీకి ఎంతో విశ్వాసంగా, మా పార్టీ అధ్యక్షులకు విశ్వాసం ఉన్నప్పుడు అవకాశం కల్పించలేదు కనుక నాకు వేరే మార్గం లేక ప్రజల్లో ఉండాలనే ఉద్దేశంతో నేను కోరినప్పుడు బీజేపీ నన్ను ఆదరించి నన్ను తీసుకున్నందుకు మోడీ గారికి, అమిత్ షా గారికి, అలాగే ప్రతి ఒక్క బీజేపీ నాయకులకు చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ, అదే సమయంలో ఈ అవినీతి ప్రభుత్వాన్ని తీసి దళితులకు వ్యతిరేకమైన ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ తీసి ఓడించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీజీ గారికి మనస్ఫూర్తిగా నా తరపున వారికి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఆ రోజు అంటే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అధ్యక్షులు ఇక్కడికి వచ్చినప్పుడు గూడూరు ప్రజలందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో తరాలుగా నెల్లూరు జిల్లాలో వాస్తవ్యులుగా ఉన్నారు కనుక దయచేసి నేను ఒక ఎమ్మెల్యేగా అప్పుడున్న ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని కోరాము, దయచేసి మాకు ఇవ్వండి అని. మళ్ళా నెల్లూరు జిల్లాలో కలపండి అని కోరాము, కానీ అవకాశం ఇవ్వలేదు. నేను జగన్ గారిని ఇక్కడ చాలామంది ప్రజలు కోరిన తర్వాత నేను వారిని కోరడం కూడా జరిగింది, కానీ అవకాశం ఇవ్వలేదు. అప్పుడు ఎన్నికల ముందు చంద్రబాబు గారు వచ్చినప్పుడు మేమంతా కలిసి ఉమ్మడిగా పోటీ చేశాము కనుక ఆ రోజు ఎంతో అవకాశం ఇచ్చి చంద్రబాబు నాయుడు గారికి మేము కోరాము. గూడూరు ప్రజలందరూ కూడా కలిసి మరలా నెల్లూరు జిల్లాలో కలవాలా, అన్ని విధాలు కూడా మా కల్చర్ కానివ్వండి, అన్నీ కూడా మేము నెల్లూరు జిల్లాకు దగ్గరగా ఉన్నాము, మా అలవాట్లు కానీ, సంబంధాలు కానీ, తర్వాత జిల్లా కలెక్టర్ని కలవడానికి కూడా మాకు చాలా ఈజీగా ఉంటుందని చెప్పి వారు కోరినప్పుడు మేము కోరాము. చంద్రబాబు గారిని మా అందరి తరపున, నేను బీజేపీ తరపున, పాసం సునీల్ కుమార్ గారు తెలుగుదేశం తరపున వారు కోరడంతో చంద్రబాబు గారు ఆ రోజే ఒక మేడ మీద చెప్పడం జరిగింది. నేను అధికారంలోకి రాగానే, తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఉమ్మడి పార్టీలన్నీ వచ్చినప్పుడు, బీజేపీ, జనసేన, తెలుగుదేశం వచ్చిన వెంటనే తప్పనిసరిగా గూడూరు ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని నేను నెల్లూరు జిల్లాలో కలుపుతాను అని చెప్పడం జరిగింది. ఈరోజు ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా జారీ చేసినందుకు మన గూడూరు ప్రజలందరి తరపున, నా తరపున, అలాగే మా పార్టీల తరపున, మా బీజేపీ పార్టీ తరపున కూడా చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజల కోరికల మేరకు మీరు చేశారు కనుక మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఒక ఎమ్మెల్యేగా, గూడూరు ఎమ్మెల్యేగా నాకు బాధ్యతలు ఇచ్చారు కనుక నా బాధ్యత ప్రకారం ఇక్కడ ఏమేమి చేయాలో, ఒక టీటీడీ కళ్యాణ మండపం అభివృద్ధి చేయడం కానివ్వండి, లేదా కూరగాయల మార్కెట్ కట్టించడం కానివ్వండి, అలాగే మటన్ కానివ్వండి, లేదా చేపల మార్కెట్ కానివ్వండి, లేదా గొప్ప సేవకులు, నాయకులు, మహానుభావులు వారి విగ్రహాలు పెట్టడం కానివ్వండి. జ్యోతిబా ఫులే విగ్రహం పెట్టాలంటే ఏదో జన్మలో పుణ్యం చేసుకోవాలా, ఆ సావిత్రి తల్లి పెట్టాలంటే పుణ్యం చేసుకోవాలా, అలాగే బాబు జగజ్జీవనరావు గారు కానివ్వండి, అందరూ మాకు మైనారిటీ సోదరులు కానీ అన్నీ పెట్టుకోవడం జరిగింది. అలాగే ఎన్నో కూడా చాలా ఆరోగ్య కేంద్రం కూడా, హెల్త్ సెంటర్ కూడా కట్టించడం జరిగింది. అలాగే ఆటో నగర్ కూడా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా చక్కగా తీసుకురావడం జరిగింది కనుక నేను నా బాధ్యతలు నెరవేర్చాను. నాకు కొన్ని ఇచ్చారు. అలాగే ఆ స్టేడియం కూడా
ఎంత చక్కగా తీర్చిదిద్దానంటే ఆఖరికి దీని భాగం కూడా కొంతమంది తీసుకెళ్ళిపోతే అది తీసుకొచ్చి పెట్టడం జరిగింది. కొంతమంది ఆశతో ప్రభుత్వంలో ఉన్న ముఖ్య స్థలాన్ని తీసుకువెళ్ళిపోవాలా అని చెప్పి వారు కోరినప్పుడు అది కూడా ఆఫ్ చేసి ఒక హెల్త్ సెంటర్ కూడా అక్కడ కట్టించడం జరిగింది. ప్రజలకు మేలు జరుగుతున్నాయి కనుక ఇవన్నీ చేసే భాగ్యం నాకు ఇచ్చారు కనుక నా బాధ్యతగా నేను చేశా అని చెప్పేసి మరొక్కసారి చేతులు జోడించి గూడూరు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మండలంలో కూడా చాలా పనులు చేయడం జరిగింది. ఎక్కువ కేసులు పెట్టే కొద్దిని కూడా ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్లో పెట్టే కొద్దీ అప్పుడు ఎస్సీ సోదరులకి ఎస్టీ సోదరులకి మిగిలిన వాళ్ళకి ఇంకా ఎక్కువ గ్యాప్ వచ్చేస్తుంది. కనుక నేను ఎంతో దూరపు ఆలోచనతో వారు కూడా మెయిన్ స్ట్రీమ్కి రావాలా, దళితులు కానివ్వండి, ట్రైబల్ సోదరులు కానివ్వండి, వీళ్ళతో మమేకం అవ్వాలి తప్ప వాళ్ళని ఏదో సపరేట్గా చేయవలసిన అవకాశం లేదు అన్నది నా భావన. తర్వాత 5 సంవత్సరాలు కూడా నేను ప్రజలందరూ కూడా నా కుటుంబ సభ్యుల్లాగా చూసుకున్నాను కనుక అందరూ కూడా నాతో ఏకీభవించారు కనుక అప్పుడు నా తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నాతో సహకరించడం జరిగింది. జనసేన వాళ్ళు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా వాళ్ళు నాతో సహకరించడం జరిగింది. సో అలాంటప్పుడు అవకాశాలు కూడా లేవు. తర్వాత అలాంటిది ఉండకూడదు అన్నది కూడా నా భావన. ఎందుకంటే అలా వారు ఒకవేళ ఉంటే తప్పు చేసిన వారిని గద్దించి అక్కడితో మనం సరిచేసేయాలి. కానీ అది ఎస్సీలు వర్సెస్ మిగిలిన వాళ్ళు అన్న భావన తీసుకురాకూడదు. నేను ఐఏఎస్లో కూడా అలాగే చేశాను. ఎలా చేశానంటే ఒక్కసారి సంతోషం నాకు. ఇక్కడ మీలాంటి వాళ్ళు ఎంతో ప్రజా చైతన్యం కలవాళ్ళు ఈ రోజుల్లో మీరు జర్నలిజంలో ఉండడం అంటది మాకు అదృష్టం. నేను కలెక్టర్గా ఉన్నప్పుడు ఒక ముఖ్యమైనది ఏంటంటే తమిళనాడులో ఏదన్నా కానీ ఈ కుల వ్యవస్థతో వచ్చిన సమస్యలకి ఈ కమ్యూనల్ క్లాషెస్ దళితులు వర్సెస్ అదర్స్ అని పెట్టేవారు. నేను అన్నాను జయలలిత అమ్మ దగ్గరికి, నేను కలెక్టర్గా ఉన్నప్పుడు, అమ్మ మీరు వర్సెస్ అదర్స్ అని చెప్పకూడదు, అంటే మిగిలిన వాళ్ళందరూ ఒకటి అయిపోతున్నారు, ఎస్సీలు సపరేట్గా అయిపోతున్నారు, ఎస్టీలు సపరేట్గా అయిపోతున్నారు. కనుక ఏ ఒక్కరికైతే ఏ 2 సమాజ వర్గాలకి ఏమైనా విభేదాలు ఉంటే వాళ్ళిద్దరి మీద పెట్టండి. దళితులు వర్సెస్ సో అండ్ సో కమ్యూనిటీ అని పెట్టండి, లేదా ఒక మొదలియార్స్ అని పెట్టండి, లేదా ఒక 1 ఇయర్స్ అని పెట్టండి. అంతేగాని అదర్స్ అని పెట్టడంలో అది వాళ్ళని దళితులను దూరం చేసినట్టు అవుతుందని చెప్పినప్పుడు ఆ తల్లి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జయలలిత తల్లి వెంటనే ఒక జీవో కూడా పాస్ చేసి అలా పెట్టొద్దు, దళితులు వర్సెస్ అదర్స్ అని పెట్టొద్దని చెప్పి జీవో ఇష్యూ చేయడం జరిగింది. అదే భావనతో ఇక్కడ కూడా నేను అది అలాగే చేశాను కనుక అందరూ కూడా నన్ను సపోర్ట్ చేయడం జరిగింది. సో దళితులు కూడా సమాజంలో ఒక భాగమే, అందరూ కలిసి ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండాలన్నది నా భావన. 5 సంవత్సరాలు అలాగే జరిగిందని చెప్పి సంతోషంగా తెలియజేస్తున్నాను మీకు. ఉదాహరణకి మధుకర్ కానివ్వండి, పనవరు మధుకర్ కానివ్వండి, మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా సంవత్సరాలుగా కోరుతూ ఉన్నారు. అప్పుడు నేను ఎవరో ఒకరు దానికి ఎమ్మెల్యేతో పాటు పెద్దవారిని కలిసినప్పుడు కూడా ఎవరో ఒకరు ముందుకు తీసుకువెళ్ళాలా. ఆ సమయంలో బూతు సుబ్రహ్మణ్యం గారు కూడా ప్రజల సేవలో ఉండాలని ఆశపడే వ్యక్తి. సో వారితో నేను వాళ్ళని అందరి దగ్గర తీసుకువెళ్ళడం జరిగింది. అప్పుడు ప్రజలందరూ కూడా, అంటే అధికారులు, అటవీ శాఖ అధికారులు కానివ్వండి, అక్కడ ఉన్న ఐఏఎస్ వాళ్ళు కానివ్వండి, ఆదరించి అది చేయడం జరిగింది. కానీ ఒక్కటి మాత్రం మర్చిపోకూడదు, మన తెలుగుదేశం ఇప్పుడున్న మన పాసం సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు కూడా ధన్యవాదాలు తెలియచేయాలా. ఎందుకంటే వారు కూడా నాకు ధన్యవాదాలు తెలియచేశారు. వారు పెద్ద మనసుతో వారు తెలియజేశారు. నేను కూడా వారి గురించి తెలియజేయవలసింది ఏమిటంటే, చాలా వరకు నేను కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది, కానీ ఆ జీవోలు కూడా తీసుకురావడం జరిగింది. కానీ అది అమలు చేయడం కూడా చాలా ముఖ్యం కదా. ఎందుకంటే ఒక బలమైన ఎమ్మెల్యే కూడా నాకులాగా వ్యక్తి, నా భావాలున్న వ్యక్తి అక్కడ వచ్చి ఉండకపోతే మరలా ఒకవేళ నేను జీవోలు తెచ్చినప్పుడు కూడా అది అమలు చేయడం కష్టం. కనుక నేను కూడా మనస్ఫూర్తిగా పాసం సునీల్ కుమార్ గారు గూడూరు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆర్డర్ నేను తీసుకొచ్చాను, నాతో పాటు బూతు సహాయం చేశారు, ప్రజలందరూ కూడా సంతోషం. ఎందుకంటే దాదాపు 40 గ్రామాలు అక్కడికి అది ఆ రోడ్డు సౌకర్యం కల్పిస్తుంది. చాలా ముఖ్యమైనది అది. అక్కడ ఉన్న అటవీ శాఖ అది అన్నీ కూడా ప్రాంతాలు బాగా వెనకబడిపోయి పాములు వాటితో ఉన్నదానికి ఒక రూపురేఖలు తీసుకురావడానికి ప్రభుత్వం ద్వారా ఆర్డర్లు నేను తీసుకొస్తే ప్రజలకి సేవ చేసే విధంగా చక్కటి రోడ్డు వేసి ప్రజలకు అంకితం చేశారు. అప్పుడు నన్ను గుర్తు చేసుకున్నారని చెప్పినందుకు పాసం సునీల్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.